ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఇంటర్ బోర్డుపై చర్యలకు డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు శ్రవణ్. ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు శ్రవణ్. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థకు కరెక్షన్ బాధ్యతలు అప్పజెప్పడంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి ఒక విద్యార్థులు ఇవాళ ఫలితాలన్నీ కూడా లోపభూయిష్టంగా రావడంతో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టపడింది అని చెప్పని బాధతో రోడ్ల మీదకి వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా నానా ఇబ్బందులకు గురవుతుంటే దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ కనీసం దీనిపైన చర్యలు తీసుకోవడానికి విద్యార్థుల భవిష్యత్తుకు ఏ రకమైనటువంటి ఒక అన్యాయం జరగదు అని చెప్పని భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇంత పెద్ద ఎత్తున 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మానవత్వం లేకుండా కేవలం ఒక కమిటీ వేసి కాలయాపన చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప సత్వరమైనటువంటి ఒక రిలీఫ్, ఇమీడియట్ రిలీఫ్ విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనబడతలేదు. తప్పు చేసింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. యాబ్సెంట్ అయినటువంటి ప్రజెంట్ అయినటువంటి వాళ్ళను, పరీక్ష రాసినటువంటి వాళ్ళను యాబ్సెంట్ అయినట్టుగా చూపెట్టినారు. తర్వాత 90%, 95% అన్ని సబ్జెక్టులో వచ్చినటువంటి వాళ్ళను ఒక సబ్జెక్టులో, 2 సబ్జెక్టులో ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసేసి ఫెయిల్ చేసినట్టు ఒక పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూర్చొని వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాలు రాసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక టెండర్ నామ్స్ని వయలేట్ చేసినటువంటి ఒక గ్లోబరీనా అనే సంస్థకు ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కట్టబెట్టడంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి గుంజుకొని ఆ బాధ్యతను అటువంటి వాళ్ళకు కట్టబెట్టడంతో అనుభవం లేనటువంటి ఒక గ్లోబరీనా సంస్థ వల్ల ఇవాళ వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇవాళ అంధకారంలోకి నెట్టబడ్డది. దాదాపు 25 మంది విద్యార్థులు చనిపోయినారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గం నుండి ఇమ్మీడియట్గా విద్యార్థులకు సత్వరమైనటువంటి ఒక న్యాయం చేయాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసం అని చెప్పని ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి ఒక బహిరంగ లేఖ మేము రాస్తా ఉన్నాము. ఇవాళ బాధ కలిగించే అంశం ఏంటంటే తప్పు చేసింది ప్రభుత్వం, తప్పు చేసింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మళ్ళీ విద్యార్థులనేమో మీరే రికౌంటింగ్ జరుపుకోండి, లేదు రివాల్యుయేషన్ చేసుకోండి అని చెప్పని అంటా ఉన్నారు. ఫీజు ఎవరు కట్టాలా? సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకొని సరిదిద్దుకోవాల్సిన ఒక ప్రయత్నం చేయకుండా విద్యార్థుల మీద మళ్ళీ రివాల్యుయేషన్ కోసము, రీకౌంటింగ్ కోసం వాళ్ళను ఫీజులు కట్టమనడం ఎంతవరకు న్యాయము అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ప్రశ్నిస్తూనే ముఖ్యమంత్రి గారు మానవతా దృక్కోణంతో ఇమీడియట్గా ఏమాత్రం కూడా ఫీజు భారం విద్యార్థుల మీద పడకుండా రీకౌంటింగ్, రీఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఉచితంగా విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించాలా అని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.